హలో ఎవ్రీవన్, వెల్కమ్. సో దిస్ ఇస్ అమర్నాథ్ ఈమని. ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ చెప్పుకోబోతున్నామమ్మా. అదేంటి అంటే రీజనింగ్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ టాపిక్ కాల్డ్ నెంబర్ సిరీస్. ఏంటమ్మా టాపిక్? నెంబర్ సిరీస్. ఓకే, ఇది ఎందుకు బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఫస్ట్ పాయింట్, దీని నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకు బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి దీని నుంచి ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. నెంబర్ 2, సార్ నెంబర్ సిరీస్ ఒక్కటి నేర్చుకుంటే నెంబర్ సిరీస్తో పాటు ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ వన్ క్యారెక్టర్స్ అని ఇంకో టాపిక్ కూడా మనకి బేసిక్స్ అన్ని పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి కాబట్టి సో మనం బాగా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ వన్ క్యారెక్టర్స్ నుంచి లాస్ట్ టైం జరిగిన కొన్ని ఎస్ఐ పేపర్స్లో 8 క్వశ్చన్ల దాకా ఇచ్చాడమ్మా. అఫ్కోర్స్ మన నెంబర్ సిరీస్ నుంచి 4 క్వశ్చన్ల దాకా ఇచ్చాడమ్మా. అంటే మొత్తం కలిపితే 12 క్వశ్చన్స్కి ఇదే బేసిక్. అంటే వెయిటేజ్ చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వెయిటేజ్ హెవీగా ఉండడంతో పాటు దీంట్లో 50 to 60, 70% ఆఫ్ ద క్వశ్చన్స్ చాలామంది చేసేస్తారు. కానీ ఆ రిమైనింగ్ 50% ఆర్ 40% చూసారా, ఇవి చేయడానికి చాలామంది స్ట్రగుల్ అవుతారు. ఇక్కడ నేనేం చేస్తానంటే కొన్ని అద్భుతమైన పాయింట్స్ మీకు చెప్తాను కాదు చూపిస్తాను. ఓకే, సో దాట్ మనకి ప్రాబ్లమ్స్ అనేవి డెడ్ ఈజీ అయిపోతాయి. ఓకేనా? ఈ నెంబర్ సిరీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే యాప్టిట్యూడ్ ప్యూర్ మ్యాథ్స్లో లాగా గంటలు చొప్పున థియరీలు చెప్పాల్సిన పని ఉండదు. ఓకే, అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటో ఒకసారి చెప్పారనుకోండి, అక్కడ నుంచి డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్సే చెప్పుకోవాలి. అంటే ఇక్కడ నీకు కాన్సెప్ట్ బిల్డింగ్ కూడా త్రూ ప్రాబ్లమ్సే జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టాపిక్ కాల్డ్ నెంబర్ సిరీస్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్, ఒకసారి చూడమ్మా. రీజనింగ్లో మనం నెంబర్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? రైట్ అమ్మా, నెంబర్ సిరీస్ ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నా సరే ఫస్ట్ బేసిక్స్ మాట్లాడుకోవాలి. అవునా? బేసిక్గా సిరీస్ అంటే ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మా సిరీస్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా కొన్ని అక్షరాల శ్రేణి, తెలుగులో అయితే సంఖ్యా శ్రేణి అంటారమ్మా దీన్ని. ఓకేనా? ఇంగ్లీష్లో నెంబర్ సిరీస్ ఎక్కువగా వాడేది కూడా నెంబర్ సిరీసే. బట్ దీనికి ఉన్న రెండో పేరు ఏంటంటే సంఖ్యా శ్రేణి. అంటే సంఖ్యల యొక్క శ్రేణి, అంటే సంఖ్యల యొక్క అమరిక. శ్రేణి అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది. ఓకేనా? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో కొన్ని నెంబర్స్ అన్ని సిరీస్లో ఇస్తాడు, దాంట్లో ఒక నెంబర్ ఏదో మిస్ అయింది అంటాడు. ఆ మిస్ అయింది ఏంటో మనం కనుక్కోవాలి. దట్ ఈస్ నెంబర్ సిరీస్. దాన్నే మనం ఏమంటామమ్మా? నెంబర్ సిరీస్ అంటాము. ఓకేనా? రైట్, ఒకసారి జాగ్రత్త చూడమ్మా. నేను బేసిక్స్ కూడా ఇక్కడ మీకు ప్రింటెడ్ మెటీరియల్గానే ఇస్తున్నాను, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. నేను రాసేటప్పుడు మీకు నెంబర్స్ అర్థమయ్యి కాక ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలని మొత్తం మనం ప్రింటెడ్గా ఇస్తున్నాము. ఫుల్ క్లారిటీ ఉండాలని మనం అలా ఇస్తున్నాం. ఓకేనా? రైట్ అమ్మా, క్రింది ప్రశ్నలకు సూచనలు. ఇచ్చిన సంఖ్యా శ్రేణి సమస్యలలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి వస్తుంది? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వస్తుంది అనేది మనకు క్వశ్చన్. ఓకేనా? రైట్, చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఫండమెంటల్ లెవెల్ క్వశ్చన్. చూడమ్మా ఏమి ఇచ్చాడు? 1, 2, 3, 4 బ్లాంక్. మరి దీనికి ఆన్సర్ చాలా మంది తెలుసు, నాకు ఆన్సర్ ఇప్పుడు వద్దు. నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే అసలు వాడు ఏమి ఇచ్చాడు, మనం ఎలా ఆలోచించాలనేది మనకి ఇంపార్టెంట్. ఓకేనా? రైట్, 1, 2, 3, 4 బ్లాంక్ అంటే మనం ఏం చేయాలంటే వాడు కొన్ని నెంబర్లు ఇచ్చాడు కదా, ఆ నెంబర్లని అబ్జర్వ్ చేస్తే వాటిలో ఒక కామన్ ప్యాటర్న్ ఏదో ఉంటుంది మీకు. ఆ ప్యాటర్న్ని తీసుకోవాలి, ఆ ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకొని రిమైనింగ్ అన్నీ చేయాలి. ఓకేనా? అంటే 1, 2, 3, 4 అంటే వీటి మధ్యలో ఏదైనా ప్యాటర్న్ ఉందా అంటే సో ఇవి న్యాచురల్ నెంబర్స్, తెలుగులో అయితే సహజ సంఖ్యలో అంటాం కదా. 1 తర్వాత 2 వస్తుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత ఎవరు వస్తారు? 5. అంటే ఆన్సర్ ఎంత? 5 ఇస్ ద ఆన్సర్. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే 1, 2కి మధ్యలో +1, 2కి 3కి మధ్యలో కూడా +1, 3కి 4కి మధ్యలో కూడా +1. అవునా కాదా? అంటే ఇవన్నీ +1 కాబట్టి నెక్స్ట్ కూడా ఏం రావాలమ్మా? 4 కన్నా +1 రావాలి. 4 + 1 అంటే ఎవరమ్మా? 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది మనం చేయాల్సిన పద్ధతి.